గోప గుయ్యమనేలాగా ఎప్పుడు కొడతాం. ప్రతిరోజు ప్రతిసారి అనుకునేవాళ్ళం. రకరకాల రిపోర్ట్లు వచ్చినప్పుడు కాసేపు అంటే ఏం మాట్లాడాలో దానికి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు. పోలీస్ స్టోరీకి నాకు ఎంత పేరు వచ్చిందో ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా నాది నా తమ్ముడు ఆకలి తీరిందండి. మీరందరి మూలంగా ఆకలి తీర్చారు. ఒకప్పుడు కారణ జన్ముడు ఒక రాముడు ఉండేవాడు. ఇప్పుడు మనకి ఇంకో కారణ జన్ముడు మా తారక్ అవుతాడు. నాన్న పండగ చేసుకుందాం, పార్టీ చేసుకుందాం. థ్యాంక్స్. జై ఎన్టీఆర్. సినిమాతో ఉన్న అందరికీ నాకు మంచి రిలేషన్ ఉంది. సో సినిమా ఎంత ఇట్టైనందుకు చాలా హ్యాపీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ప్రసాద్ గారు వచ్చినందుకు. కొన్ని ఫన్ మూమెంట్స్ ఉన్నాయి ఈ సినిమాకి సంబంధించి. మరి జనతా గ్యారేజ్ ఫన్ మూమెంట్స్ చూడడానికి జనతా రెడీగా ఉన్నారా? లుక్స్ లైక్ దేర్ వేర్ వెరీ ఫన్ మూమెంట్స్ ఇన్ ద సినిమా మేకింగ్. చూస్తున్నట్టయితే సినిమాతో పాటుగా ఇది కూడా రిలీజ్ చేస్తే ఇంకా బాగా హిట్ అయ్యేటువంటి అవకాశం ఉందనిపిస్తోంది. మంచి ఫన్నీ ఇన్సిడెంట్స్ చాలా జరిగినట్టున్నాయి ఆన్ ద సెట్. ఇంకొన్ని షీల్డ్స్ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము శ్రీ డివివి దానయ్య గారిని. దానయ్య గారి చేతుల మీదుగా కొన్ని షీల్డ్స్. ఎస్విఆర్ లైట్స్ చిన్ని శ్రీ సివి మోహన్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. వారి చేతుల మీదుగా బొకే టు బి ప్రెజెంటెడ్ టు దానయ్య గారు. బొకే కాదు, సారీ, మేము ఇక్కడ మొక్క ఇస్తున్నాము. మోహన్ గారు ప్రెజెంటింగ్ అ పార్ట్ ఆఫ్ నేచర్. దానయ్య గారి చేతుల మీదుగా షీల్డ్స్ ప్రదానం. ఎస్విఆర్ లైట్స్ చిన్ని గారు. తాహేర్ యూనిట్ తాహేర్ గారు. మేకింగ్ శ్రీధర్ గారు. క్యాషియర్ రామ్మోహన్ గారు. అకౌంట్స్ కె నారాయణరావు గారు అండ్ కె సురేంద్ర గారు. క్యాషియర్ రామ్మోహన్ గారు. అకౌంట్స్ కె నారాయణరావు గారు, కె సురేంద్ర గారు. దానయ్య గారు మాట్లాడతారు. జనతా గ్యారేజ్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు డైరెక్టర్ గారు. 3వ బ్లాక్ బస్టర్. మళ్ళీ హ్యాట్రిక్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మైత్రి మూవీ మేకర్స్లో ఇది 2nd హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్. అలాగే ఎన్టీఆర్ గారు వరుసగా 3వ హిట్ ఇది. ఇలాగ హిట్లు కొట్టు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ దానయ్య గారు. హీరోగా, క్యారెక్టర్ యాక్టర్గా ఈ సినిమాలో అద్భుతమైనటువంటి పాత్రలో అలరించిన సురేష్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. సురేష్ గారు. నవీన్ గారు టు ప్లీజ్ ప్రెజెంట్ a token gift to సురేష్ గారు. సురేష్ గారు మాట్లాడతారు. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ కొరటాల శివ గారు. ఈ సక్సెస్ మీదే.
నా క్యారెక్టర్ పండిందంటే అది మీ చలవే. బికాస్ యూ డైరెక్ట్ ద సీన్ బట్ యూ గైడ్ యువర్ యాక్టర్స్. ఆయన బ్రిలియంట్గా యూజ్ చేస్తారండి ఆయన యాక్టర్స్ని. ఎక్కడ ఏమి కదలనేకుండా హీ గెట్స్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ యాక్టర్స్. సో థ్యాంక్స్ టు యూ ఫర్ దిస్ రోల్. అండ్ ఈ క్యారెక్టర్ నన్ను అనుకున్నందుకు చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ మైత్రి మూవీ మేకర్స్. యూఆర్ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రొడక్షన్ హౌసెస్ ఐ వర్క్ విత్. ఐఎమ్ సో హ్యాపీ. జనరల్గా ప్రొడ్యూసర్లు నిజంగా చెప్తున్నాను, ఇప్పటికీ పార్ట్నర్స్ అందరూ ఎట్లా ఉంటారో కూడా సరిగ్గా తెలియదు నాకు. దే ఆర్ సో అన్ఇంట్రూసివ్. కనపడి కడపడినట్టు ఉంటారు. బికాస్ ఐ థింక్ దే ట్రస్ట్ ద డైరెక్టర్ 100%. అండ్ తారక్, మై చీఫ్, థ్యాంక్ యూ తారక్ ఫర్ బీయింగ్ సచ్ అ వండర్ఫుల్ కో-స్టార్, సచ్ ఎ గివింగ్ కో-స్టార్. ఎందుకంటే జనరల్గా హీరోలు తమ మీద ఫోకస్ ఉండాలి అని అనుకుంటారు, బట్ తారక్ వాంట్స్ ఎవ్రీబడి టు గివ్ దేర్ బెస్ట్. సో దట్ ఈస్ ఎ గ్రేట్ క్వాలిటీ. సో రాముడికి ఉడత సాయం చేసినట్టు నేను ఈ సినిమాకి చిన్న సాయం చేయగలిగినందుకు, టు బి అ స్మాల్ పార్ట్ ఆఫ్ ఇట్, ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ తారక్. విష్ యూ మెనీ మెనీ మోర్ సక్సెసెస్. నేను ఈ స్టేజ్లో ఒక విషయం చెప్పదలుచుకున్నాను. మనకి ఒకప్పుడు కారణజన్ముడు ఒక రాముడు ఉండేవాడు. ఇప్పుడు మనకి ఇంకో కారణజన్ముడు మా తారక్ అవుతాడు. ఇది మాత్రం నిజం. అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్ హియర్. థ్యాంక్స్ ఈ మూవీని ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సురేష్ గారు అండ్ కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. ఎన్టీఆర్ అంటే సినిమా లవర్, ఎన్టీఆర్ అంటే అద్భుతమైన పర్ఫార్మర్. ఎన్టీఆర్ నటన అంటే ఏంటో మనకి స్టూడెంట్ నెంబర్ 1 నుంచి తెలుసు, ఆది సింహాద్రి. కానీ ఇప్పటికీ ప్రతి సినిమాలోనూ తనని తాను పరీక్షించుకుంటూ కొత్త కొత్త క్యారెక్టరైజేషన్స్లోకి వెళ్తూ తను స్టూడెంట్ నెంబర్ 1, ఎస్ నెంబర్ 1 అని ప్రూవ్ చేసుకుంటున్నాడు ఎన్టీఆర్. జనతా గ్యారేజ్ హెస్ ప్రూవ్డ్ ఇట్ అగైన్ అండ్ అగైన్. ఇంకా ఇంకా చూడాలనిపించేటువంటి జనతా గ్యారేజ్ సాంగ్స్, అదే స్పెషాలిటీ ఆఫ్ జనతా గ్యారేజ్. ఇచ్చట అన్ని రిపేర్లు చెయ్యబడు. ఓకే, మరికొన్ని షీల్డ్స్ కన్నా ముందు మన సాయి కుమార్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. సాయి కుమార్ గారు ఈ సినిమాలో ఒక మంచి పాత్ర పోషించారు, పోలీస్. కాదు, మేము ఎన్టీఆర్ స్టెప్ మీరు వేస్తారేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. హీఈస్ ఆన్ ద వే. శుభ సాయంత్రం. జనతా గ్యారేజ్ ఇచ్చట అన్ని రికార్డులు. చాలా ఆనందంగా ఉంది. మీ అందరికీ తెలుసు, నా మొదటి సినిమా ఎన్టీ రామారావు గారితో డబ్బింగ్. అలాగే మేజర్ చంద్రకాంత్, ఆయన చేతిలో దెబ్బలు తిన్నాను. అలాగే బాలయ్య బాబుతో రౌడీ ఇన్స్పెక్టర్, సీమసింహం, పటాస్ కళ్యాణ్ రామ్తో మళ్ళీ ఒక మూడో సినిమా ఆ కుటుంబంలో. ఇప్పుడు మన ఎన్టీఆర్తో జనతా గ్యారేజ్. సో కొరటాల శివ గారికి థ్యాంక్స్ చెప్పాలి. చాలా విషయాలు మాట్లాడాలనుంది ఈ సినిమా గురించి. ఎందుకంటే రిలీజ్ అయిన దగ్గర నుంచి నేను బెంగళూరులో ఉండిపోవడం, ఏ సక్సెస్ మీట్లోనూ పాల్గొనకపోవడం. ఎందుకంటే ఇంత మంచి సినిమా చేసిన తర్వాత యాక్చువల్గా ఫ్రాంక్లీ టెల్లింగ్ యూ, జనతా గ్యారేజ్లో నేను చేస్తున్నాను, అది పోలీస్ ఆఫీసర్ చేస్తున్నాను అని తెలిసిన వెంటనే చాలా హైప్ వచ్చింది. ఎందుకంటే ఒక పక్క ఎన్టీఆర్ అద్భుతంగా డైలాగ్ చెప్తాడు, అలాగే కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ గారు, అటు ఆయన ఉన్నారు, మధ్యలో నేను ఉన్నాను. కానీ ఫ్రాంక్లీ టెల్లింగ్ యూ, పోలీస్ స్టోరీకి నాకు ఎంత పేరు వచ్చిందో
ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా, ఒక డిగ్నిఫైడ్ పోలీస్ ఆఫీసర్గా నాకు జనతా గ్యారేజ్లో పేరు వచ్చింది. దానికి కారణం ఏంటంటే నాకు పోలీసులు చాలామంది అభిమానులు ఉన్నారు. టాప్ ర్యాంక్ నుంచి కింద ర్యాంక్ వరకు నా పోలీస్ స్టోరీ చూసి ఇన్స్పైర్ అయ్యి పోలీస్ ఆఫీసర్లు అయిన ఎంతోమంది క్యాండిడేట్స్ ఉన్నారు. వస్తున్నాడు మన మైత్రి మూవీ మేకర్స్ నవీన్ గారు, రవిశంకర్ గారు అండ్ సివి మోహన్ గారు, కొరటాల శివ గారి డైరెక్షన్ అండ్ దేవిశ్రీ ప్రసాద్ గారి అందమైన మ్యూజిక్ తో పాటు అద్భుతమైన రికార్డింగ్, గొప్ప గొప్ప టెక్నీషియన్స్ తిరు గారు, చంటి గారు అందరూ కలిసి వర్క్ చేసినటువంటి ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ జరుగుతూ ఉన్నాయి. కొంతమందికి షీల్డ్స్ ప్రెజెంట్ చేయడం జరిగింది. సాయి గారు మాట్లాడుతూ ఉన్నారు. సాయి గారు. కళ్యాణ్ రామ్ గారికి వెరీ వార్మ్ వెల్కమ్. సోదరులిద్దరిని చూడడం నయనానందం. సెలబ్రేషన్స్ డబుల్ అయిపోయాయి. తారక్, గుడ్ ఈవినింగ్, వెల్కమ్. కళ్యాణ్ వెల్కమ్. తారక్, జనతా గ్యారేజు పనులన్నీ ఆపేశారు, ఇంతవరకు సైలెంట్గా ఉంది అనుకున్నాం. ఇప్పుడు మళ్ళీ హడావిడి మొదలైంది నీ రాకతో. నీ వల్ల. సో అలాగా ఒక మంచి సినిమా చేసిన అనుభూతి తారక్ చాలా అద్భుతంగా చేశాడు. అది మీ అందరికీ తెలిసిన విషయమే. కానీ నాకు తారక్తో చేస్తున్నప్పుడు మళ్ళీ ఎన్టీఆర్ గారితో చేసిన ఫీలింగ్ ఉండింది. సో ఇట్స్ అ గ్రేట్ ఫీలింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖ్యంగా మీ ఇద్దరం చేసిన సీన్ చేస్తున్నప్పుడు నేను తారక్తో అన్నాను, ఇది 100 కోట్ల సినిమా అని. సో నేను చెప్పిన మాట నిజం అవుతున్నందుకు ఆనందంగా ఉంది. సో అలాగే ఆల్ ది బెస్ట్ టు ఇజం మా కళ్యాణ్ రామ్కి అండ్ డైరెక్టర్ గారికి మళ్ళీ కృతజ్ఞతలు తెలియపుకుంటూ మొత్తం ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ సినిమాలో చేసిన నా తోటి నటీనటులకి, ముఖ్యంగా మోహన్ లాల్ గారికి, మా సురేష్కి, అలాగే మా ప్రొడ్యూసర్లు ముగ్గురికి, నవీన్ గారికి, మోహన్ గారికి, రవి గారికి అందరికీ థ్యాంక్స్ చెప్తూ, ప్రణామం ఆదరించిన ప్రేక్షకులకి, ప్రణామం నందమూరి అభిమానులకి. జై ఎన్టీఆర్. ప్రణామం సాయి గారికి, సాయి గారి వాగ్దాటికి ప్రణామం. అండ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద హోల్ ఆఫ్ జనతా, ఎన్టీఆర్ కి స్వాగతం అండ్ ప్రణామం. జనతా గ్యారేజ్ సక్సెస్ సెలబ్రేషన్స్ లో మరికొన్ని షీల్డ్స్ ని అందించడానికి వేదిక పైకి ఆహ్వానించేస్తున్నాము డైరెక్టర్ సుకుమార్ గారిని. సుకుమార్ గారికి రవిశంకర్ గారు నిర్మాత బొకేని అందిస్తారు. మనకి లైఫ్ నిచ్చేటువంటి మొక్కల్ని పీకేయడం ఎంతవరకు సమంజసం? మనతో పాటు వీలైతే మనకన్నా ఎక్కువగా బతకాలి అనే సిద్ధాంతం జనతా గ్యారేజ్ ఈరోజు సక్సెస్ సెలబ్రేషన్స్ లో కూడా అదే టోకెన్ గిఫ్ట్ గా అందిస్తోంది. సుకుమార్ గారు షీల్డ్స్ అందిస్తారు.
avid editor Rambabu, avid editor Rambabu, avid operator M. Appal Naidu, Seenu, trailer Naveen Noli, GI Prime Focus Madan, CG Advita, FX Raghu, model coordinator Shekhar, dubbing Pappu. Avid editor Rambabu, avid operator M. Appal Naidu, Seenu, trailer Naveen Noli, సుకుమార్ గారు ఆడియో రిలీజ్లో మనల్ని ఇన్స్పైర్ చేసేటువంటి ఒక బ్యూటిఫుల్ స్పీచ్ ఇచ్చారు. సినిమా చూసిన తర్వాత ఇప్పుడు సుకుమార్ గారి మాటలు విందాము. కొంతవరకు తెలియదు. హలో, నాకు కొంచెం కథ తెలుసు సినిమా సంబంధించి. సినిమా చూసి ఏం చెప్పాలంటే నేను షాక్ అయ్యాను. హానెస్ట్గా చెప్పాలంటే షాక్ అయ్యాను. కామెడీ లేదు, కమెడియన్స్ లేరు. ఒకసారి కొట్టేశాడు శివ సక్సెస్ శ్రీమంతుడులా. ఓకే, ఈసారి ఏం ధైర్యం అంటే తారక్ ఉన్నాడనే ధైర్యం అతనికి. అంటే మీరు నిజం చెప్తున్నా, నాకు చాలా చాలా ఎమోషనల్ కనెక్షన్ తారక్తో. తారక్ ఎలా అనుకున్నా ఐ ఫీల్ లైక్ నిజంగా. అంటే ఓకే అంటే ఓకే, సినిమా బాగుంది, డెఫినెట్గా బాగుంది, నాకు నచ్చింది. నేను తారక్ కాల్ చేశాను, బాగుంది తారక్. కానీ ఇట్స్ లైక్ ఏ రేంజ్కి వెళ్తుంది సినిమా అంటే మళ్ళీ అంటే ఐ థింక్ ఒక అంటే ఎంతవరకు ఆగిపోతుంది నాకు కొంచెం అంటే ఏదో ఒక చిన్న లోపల డౌట్ ఉందన్నమాట. డెఫినెట్గా డౌట్ ఉంది. కానీ ఒక్కసారి రిలీజ్ అయ్యి బ్లాస్ట్ అయిన తర్వాత ఐస్ మొత్తం బ్రేక్ అయిపోయింది. నిజంగా తారక్కి ఇలాంటి అవకాశం వస్తే ఎలా కొడతాడో ప్రూవ్ చేసింది. అంటే ఆదిలో డైలాగ్ ఉంటుంది, చిన్న తొడగొట్టు అని. నా నోట్లోంచి ఈ మాట వింటే మీకు వేరేలా ఉండొచ్చు, కానీ తారక్లా స్మైల్ చూడాలంది నాకు నిజంగా. 100 కోర్స్ కొట్టినప్పుడు డెఫినెట్గా ఆ స్మైల్కి ముందు నా స్మైల్కి డిఫరెన్స్ ఉంది. ఐ నో దట్. లవ్ యూ, లవ్ యూ, లవ్ యూ, లవ్ యూ, బాట్ మై ఫ్రమ్ హార్ట్. అలాగే నేను డైరెక్టర్గా శివ గురించి ఒక మాట చెప్పాలి. అంటే ఇప్పుడు ఫన్ యాక్టర్లా, కామెడీ యాక్టర్లా సినిమా తీయడానికి అంటే అని నమ్మే వాళ్ళందరికీ కూడా డెఫినెట్గా తను దారి చూపించాడు. ఇది కొంచెం అతిశక్తిగా ఉండొచ్చు, కానీ మీకు సినిమా చరిత్రలో శివ ముందు శివ తర్వాత ఎలా చెప్తారో, కమర్షియల్ సినిమా చరిత్రలో డెఫినెట్గా కొట్టాల శివకు ముందు శివ తర్వాత అని చెప్తారు. అందులో నో డౌట్. డెఫినెట్గా వీ ఫాలో యువర్ ఫుడ్ స్టెప్స్. సీరియస్లీ నాకు అంతా బాగా ఇన్స్పైర్ చేశాడు శివ అనేది. ఇక మా ప్రొడ్యూసర్స్ చాలా ఆనందంగా ఉంది ఇట్లా కంటిన్యూస్గా సెంచరీలు కొట్టడం అనేది. ఐఎమ్ వెరీ హ్యాపీ. నెక్స్ట్ ఆ ప్రొడక్షన్లో సినిమా చేసినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. అండ్ థ్యాంక్స్ టు ఆల్. ఎవరికి ఏం చెప్పినా ఏమన్నా మర్చిపోయి ఉంటే కనుక థ్యాంక్స్ అండి. మీ అందరికీ థ్యాంక్స్ ఈ సినిమాని ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సుకుమార్ గారు. మంచి సినిమాల్ని ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు అని నాన్నకి ప్రేమతో అండ్ జనతా గ్యారేజ్ సినిమాలు మళ్ళీ మళ్ళీ ప్రూవ్ చేశాయి. హ్యాట్రిక్ కొట్టేశారు శివ గారు, హ్యాట్రిక్ కొట్టేశారు ఎన్టీఆర్ గారు. ఇక ముందు నెక్స్ట్ హ్యాట్రిక్ కోసం సిద్ధమైపోయారు ఇద్దరు. ఓకే, సో
DMM, Dream Miracle Media, South India's biggest marketing company, proudly presents the success celebrations of Janata Garage. ఇచ్చట అన్ని రిపేర్లు చేయబడను. Powered by LIC, Chocolate Boy Group, Yes Mart, Kalamandir. Associate sponsors Gilmore, Kalasa Foundation, Subhagruha, Bus TV, and the event is organized by Ayodhya Media. ఇవాళ సక్సెస్ సెలబ్రేషన్స్ లో మరికొన్ని షీల్డ్స్ ని ప్రెజెంట్ చేయడానికి వేదిక మీదకి ఆహ్వానం చేస్తున్నాము. మన పటాస్ పేల్చినటువంటి కళ్యాణ్ రామ్ గారిని, ఇజం కళ్యాణ్ రామ్ గారిని. దిల్ రాజ్ గారు కళ్యాణ్ రామ్ గారికి ఒక టోకెన్ గిఫ్ట్ ప్రెజెంట్ చేయడానికి వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. దిల్ రాజ్ గారు to please come onto the stage. Dom dhira na 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 dhira dhira na, Dom dhira na 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 dhira dhira na, Dom dhira na dom dhira na. ప్రొడక్షన్ కంట్రోలర్ సుబ్రహ్మణ్యం గారు, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ మధు, బుజ్జి, బాలప్రసాద్, మేనేజర్స్ విజయ్, గిరిప్రసాద్ అండ్ రాజా. ఒక సినిమా హిట్ కొట్టడం అంటే సులువైన విషయం కాదు. ప్రేక్షకుల్ని ఒప్పించడం అంటే అంతకన్నా సులువైన విషయం కాదు. ఎంతో మంది కలిసికట్టుగా పనిచేస్తేనే ఆ సినిమా హిట్ అవుతుంది. మరి ఆ సక్సెస్ లో మీరు కూడా భాగస్వాములు. జై హో జనతా, గట్టిగా ఒకసారి చప్పట్లు టెక్నీషియన్స్ కి. హీరో స్టాఫ్, అసిస్టెంట్స్ బాబు అలీ, హెయిర్ స్టైలిస్ట్ నితీష్, డిజైనర్ అశ్విన్, మేకప్ శ్రీనివాస్, కాస్ట్యూమ్స్ ప్రసాద్. బాబావాలి నృత్య ప్రదర్శన కూడా మనం చూసాము జస్ట్ ఇప్పుడే. కాస్ట్ ఫైనాన్సర్స్ శ్రీ వెంకటేశ్వర ఫైనాన్స్ వెంకటేశ్వర రెడ్డి గారు. పిఆర్ఓస్ మహేష్ గారు, వంశీ గారు. మైత్రి పిఆర్ టీమ్ రవి కొమినేని. మేకింగ్ శ్రీధర్ గారు. దిల్రాజ్ గారు టు స్పీక్ a few words first. హాయ్, ఎన్నేళ్ళైంది ఇలాంటి ఫంక్షన్ చేసుకోక రిలీజ్ తర్వాత. అది మొన్నే ప్రెస్ మీట్లో చెప్పాను, మాకు 8 రోజుల్లో డబ్బులు తెస్తే జనతా గ్యారేజ్ కూడా 8 రోజుల్లో మా డబ్బులు రిటర్న్ తెచ్చేసింది. అది ఓన్లీ ఎన్టీఆర్. షూటింగ్ అప్పుడు తారక్ ఎవరో ఫ్యాన్ పంపించాడు ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్కి. మరి అందరికీ తెలుసో లేదో, ఫ్యాన్స్ చాలామందికి ఫేస్బుక్లలో అక్కడ అయింది. జే ఫర్ జనతా గ్యారేజ్ అని అప్పుడే తారక్ ఫిక్స్ అయ్యాడు, అన్న ఈ సినిమా సూపర్ హిట్ కొడుతున్నామని. సో అదే అయినందుకు చాలా థ్యాంక్స్, ఎస్పెషల్లీ ఫ్యాన్స్. మొదటి వారంలోనే మా డబ్బులు తిరిగి ఇచ్చారు. మీ ఎన్టీఆర్ సినిమా పొటెన్షియాలిటీ ఏందో చూపించారు. ఒక ఆది సింహాద్రి, నౌ జనతా గ్యారేజ్. థ్యాంక్ యూ. కళ్యాణ్ రామ్ గారు, ప్లీజ్, వీఆర్ ఆల్ వెయిటింగ్ టు హియర్ యూ స్పీక్. మీ ఆకలి తీరిందా? నాది నా తమ్ముడు ఆకలి తీరిందండి.
మీరందరి మూలంగా ఆకలి తీర్చారు. గత 3 ఏళ్ళుగా ప్రతిరోజు ప్రతి సినిమాకి ప్రతిసారి నేను తమ్ముడు ఎప్పుడు కొడతాం, గోప గుయ్యమనేలాగా ఎప్పుడు కొడతాం, ప్రతిరోజు ప్రతిసారి అనుకునేవాళ్ళం. ఈసారి కుదిరింది. కొడితే ఎలా ఉంటుందో మీ అందరూ చూపించారు. ఇది మాకు మొన్న సక్సెస్లో తారక్ చెప్పాడు, మా నాన్నగారి షష్ఠిపూర్తికి మీరందరూ మాకిచ్చిన గిఫ్ట్ అది ఆయనకే చెందుద్ది ఆ గిఫ్ట్. సో మీ అందరికీ పేరు పేరున నందమూరి అభిమానులందరికీ మరొక్కసారి నమస్కారాలు పెడుతున్నాను. ఈసారి ఇంత గొప్ప సక్సెస్ ఇచ్చిన మా శివగారికి, సార్ నిజంగా మా నందమూరి ఫ్యాన్స్ ఆకలి, మా తమ్ముడు ఆకలి తీర్చేశారండి మీరు. ఎన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నావు నాకు తెలుసు. ప్రతి సినిమాకి ఇదే ఆశ. ఫ్యాన్స్ ఎప్పుడు ఆనందపడతారు. ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడు కొడతాడు. ఈసారి మీరు మాకు ఇచ్చారు, చాలా థ్యాంక్స్. అండ్ మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్స్కి సార్ థ్యాంక్స్ లాట్, చాలా మంచి సినిమా ఇచ్చారు మాకు. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్ అండ్ ఆర్టిస్ట్ హూ హ్యాస్ వర్క్ ఫర్ జనతా గ్యారేజ్, మీ అందరికీ నా నమస్కారాలండి. మీరందరూ లేకపోతే ఈ సినిమా అంత గొప్ప సినిమా అయ్యేది కాదు. సో థ్యాంక్స్ వన్ అండ్ ఆల్ ఫర్ సపోర్టింగ్ మై బ్రదర్. అండ్ నేను ఆడియో ఫంక్షన్కి ఇక్కడ లేనండి, చాలా బాధేసింది. అదేంటి ఆడియో ఫంక్షన్ నేను లేను, తమ్ముడు ఒక్కడే ఉన్నాడేమో అనుకున్నాను. నేను లేకపోతే ఏముంది, మీరందరూ ఉన్నారుగా ఆ రోజు. నేను ఉన్నా లేకపోయినా నా తమ్ముడిని పువ్వుల్లో పెట్టుకొని చూస్తారు మీరు, అది నాకు తెలుసు. సో మీ అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్స్ అలాట్. అండ్ నాన్న పండగ చేసుకుందాం, పార్టీ చేసుకుందాం. థ్యాంక్స్. జై ఎన్టీఆర్. థ్యాంక్ యూ కళ్యాణ్ రామ్ గారు. వెయిటింగ్ ఫర్ యోర్ మూవీ ఇజం కోసం వెయిట్ చేస్తున్నాము. ఇజం. ఓకే, ఇప్పుడు జనతా కోసం, జనతాకి ఎంతగానో ఇష్టమైనటువంటి జనతా గ్యారేజ్ నుంచి జై హో జనతా మేకింగ్ వీడియోని ప్రజెంట్ చేస్తున్నాము, చూసి ఎంజాయ్ చేయండి. DMM, South India's biggest marketing company, presents the success celebrations of Janata Garage powered by LIC, Chocolate Boy Group, Yes Mart, Kalamandir. Associate sponsors Gilmore, Kalasa Foundation, Subhagruha, Bus TV and event organized by Ayodhya Media. జనతా గ్యారేజ్ ఇచ్చట అన్ని రిపేర్లు చేయబడను. స్టేచర్ ఉండేటువంటి ఒక హీరో. నేచర్ గురించి ఇంత గొప్పగా చెప్తే ఫ్యూచర్ అన్నీ హిట్టే అని మరొక్కసారి జేజేలు కొట్టించిన జనతా గ్యారేజ్ సక్సెస్ సెలబ్రేషన్స్లో మరికొన్ని షీల్డ్స్ని అందించడానికి వేదికపైకి ఆహ్వానిస్తున్నాము డైరెక్టర్ కొరటాల శివగారిని. శివగారి సినిమాలో నిగూఢమైనటువంటి మెసేజెస్ ఉంటాయి. ఇందులో నేచర్ గురించి, అలాగే పర్యావరణాన్ని మనం ఎలా డిస్ట్రాయ్ చేయకూడదు అనేటువంటి విషయం, అలాగే ఆఫీసెస్లో లంచం గురించి అద్భుతంగా చూపించారు శివగారు. కంగ్రాచులేషన్స్. అండ్ నవీన్ గారు ఇస్ ప్రెజెంటింగ్. పార్ట్ ఆఫ్ నేచర్ ప్రెజెంట్ చేస్తున్నారు. ఇప్పుడు ఎన్టీఆర్ అండ్ శివ గారు కలిసి కొన్ని షీల్డ్స్ ప్రెజెంట్ చేస్తారు. చీఫ్ అసోసియేట్ డైరెక్టర్స్ వాసు గారు, తులసి గారు. అసోసియేట్ డైరెక్టర్స్ త్రివేది, శేషు అండ్ రాజేష్ గారు.
కో డైరెక్టర్ సిహెచ్ రామారావు గారు, ఫైట్ మాస్టర్ ప్రకాష్ గారు. ఇందులో ఒక అద్భుతమైన ఫైట్ సన్నివేశం ఉంది. ప్రకృతి కలిగించేటువంటి విధ్వంసాల్లో మనం కూడా భాగమే అని శివగారు మనకి అద్భుతంగా చూపించారు. సునామీ, ఎర్త్క్వేక్, ఆ చిన్న చిన్న షాట్స్ ఎన్టీఆర్ నుంచి వచ్చినప్పుడు భలే థ్రిల్లింగ్గా ఉండింది. పబ్లిసిటీ డిజైనర్ శివగారు, ఫైట్ మాస్టర్ ప్రకాష్ గారు, టెక్నీషియన్స్ అందరూ ఇలా షీల్డ్ ఇంటికి తీసుకెళ్లి ఎన్ని రోజులైందో తెలుసా? ఎంత ఆనందంగా ఉంటుందో తెలుసా? టు ఆల్ ది టెక్నీషియన్స్, జై హో టెక్నీషియన్స్. లైన్ ప్రొడ్యూసర్ పిటి గిరిధర్ రావు గారు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఆర్ చంద్రశేఖర్ గారు, మేకప్ బాలు గారు, డిస్ట్రిబ్యూటర్స్ ఈస్ట్ గోదావరి భరత్ చౌదరి గారు, బాబావలి మళ్ళీ షీల్డ్ తీసుకుంటున్నాడు, వెస్ట్ ఎల్విఆర్ గారు, వైజాగ్ సతీష్ గారు, గుంటూరు సుధాకర్ గారు, కృష్ణ సుధాకర్ గారు, నెల్లూరు భాస్కర్ రెడ్డి గారు, నైజాం దిల్ రాజు గారు, దిల్ రాజు గారు ఇందాక గెస్ట్ గా వచ్చి షీల్డ్ అందించారు, ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ గా వచ్చి షీల్డ్ పుచ్చుకుంటారు. చిత్తూరు మురళి గారు, చిత్తూరు మురళి గారు, కర్నూలు సురేష్ గారు, కడప గంగాధర్ గారు, అనంతపూర్ బ్రహ్మయ్య గారు, బళ్ళారి సాయి గారు, బెంగుళూరు జనార్దన్ రెడ్డి గారు, చెన్నై వెంకట్ గారు, నార్థన్ పార్ట్ ఆఫ్ ఇండియా చారి గారు, ఎడిటర్ శ్రీ కోటగిరి వెంకటేశ్వరరావు గారు అంటే చంటి గారు. సినిమా ఆద్యంతం స్క్రీన్ ప్లే, కథ, నటీనటులు ఎంత ఇంపార్టెంటో ఎడిటింగ్ అనే ప్రక్రియ, ఎడిటర్ చాలా ఇంపార్టెంట్. ఎక్కడ లాగులు లేకుండా కస కత్తిరి పెట్టి సినిమాని సూపర్బ్గా ఎడిట్ చేసినటువంటి ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు గారు, మీకు ప్రణామం. లిరిక్ రైటర్ రామజోగయ్య శాస్త్రి గారు, సింగిల్ కార్డ్ అన్ని పాటలు జనతా గ్యారేజ్ కోసం రాసినటువంటి రామజోగయ్య శాస్త్రి గారి దగ్గర అద్భుతమైన లిరిక్స్ ఉన్నాయి. ప్రణామం ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ సాంగ్స్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. నటీనటులు సాయి కుమార్ గారు, సాయి గారి మాటలు ఇందాకే విన్నాం మనము. సురేష్ గారు, మదన పడుతున్నటువంటి అన్నయ్యగా, మేనల్లుడికి ఏమైపోతుందో తపన పడుతున్నటువంటి మావయ్యగా సురేష్ గారు అద్భుతంగా నటించారు. బెనర్జీ గారు, సీరియస్నెస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ మా బెనర్జీ గారు, కానీ అప్పుడప్పుడు నవ్వుతూ ఉంటారు. బ్రహ్మాజీ గారు,
అజయ్ గారు, సంతోష్ గారు, అరవింద్ గారు, వీళ్ళందరూ జనతా గ్యారేజ్ సభ్యులు. చాలా రిపేర్లు వీళ్ళ చేతుల మీదుగా కూడా జరిగాయి. శ్రవణ్, రాఘవ, అండ్ రాజీవ్ కనకాల. కృష్ణారావు, కృష్ణారావు గారు, నేను కూడా ఒక సినిమా షీల్డ్ అందుకుంటానని కలలో కూడా అనుకోలేదు. నా మొట్టమొదటి షీల్డ్ జనతా గ్యారేజ్. ఇప్పుడు డైరెక్టర్ శ్రీ కొరటాల శివ గారికి షీల్డ్ ని ఎన్టీఆర్ గారు అండ్ ప్రొడ్యూసర్స్ కలిసి అందిస్తారు. నవీన్ గారు, రవిశంకర్ గారు అండ్ సివి మోహన్ గారు. టు అ వండర్ఫుల్ డైరెక్టర్ who not only thinks about movie making, also thinks about the society, well-being of the society. అలాగే ప్రొడ్యూసర్స్ నవీన్ గారికి, రవి గారికి, సివి మోహన్ గారికి షీల్డ్ ని హీరో గారు అండ్ డైరెక్టర్ గారు కలిసి అందిస్తారు. కొరటాల శివ గారు, నవీన్ ఎరనేని గారు, యలమంచిలి రవిశంకర్ గారు అండ్ సివి మోహన్ గారు, ముగ్గురు నిర్మాతలు. ఇలాంటి అందమైన సినిమాలు మైత్రి మూవీ మేకర్స్ ద్వారా ఇంకా చాలా తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి షీల్డ్ ని ఇప్పుడు డైరెక్టర్ శివ గారు, అలాగే మరో డైరెక్టర్ సుకుమార్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. సుకుమార్ గారు అండ్ కళ్యాణ్ రామ్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ ప్లీజ్. 1 సెకండ్. కళ్యాణ్ రామ్ గారు, సుకుమార్ గారు, ప్రొడ్యూసర్స్ అందరూ కలిసి షీల్డ్ ని ఎన్టీఆర్ కి అందిస్తారు. మా అన్నయ్య నందమూరి తారక రామారావు, ఆయన అంటే నాకు ఒక సెపరేట్ ఎనర్జీ. నాకు ఆయన ఎనర్జీ కొంచెం లాక్కుంటాను. తర్వాత ఈ సినిమాకి పనిచేసిన ప్రతి టెక్నీషియను, ప్రతి యాక్టర్కి, అంటే టైం లేదు కాబట్టి పేరుని చెప్పలేకపోతున్నాను, ఇప్పటికే చాలాసార్లు చెప్పేశాను. ప్రతి ఒక్కళ్ళకి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మీలో ఎవరు లేకపోయినా జనతా గ్యారేజ్ ఇంత పెద్ద విజయం లేదేమో. మోహన్లాల్ గారికి, సురేష్ గారికి, సాయి కుమార్ గారికి, నిత్యమేనన్కి, సమంతకి అండ్ మా మెకానిక్లందరికీ. అండ్ చివరిగా జై హో జనతా. మీరు ఇంత హక్కును చేర్చుకోకపోతే, ఇంత దగ్గరగా దాన్ని తీసుకొని దాన్ని కౌగిలించుకోకపోతే మా జనతా గ్యారేజ్ ఇంత పెద్ద విజయం అయి ఉండేది కాదు. సో జనతా గ్యారేజ్ మీది, మాకంటే ఎక్కువగా మీది అనుకున్నారు మీరు. జై హో జనతా. నందమూరి అభిమానులందరికీ, మా నందమూరి తారక రామారావు అభిమానులందరికీ మీరే ఆయన బలం, ఆయన మా బలం. ఇంత పెద్ద విజయం అంటే ఆయనకి సక్సెస్ కొత్త కాదు ఆయనకి.
మేము ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లోనే రికార్డులు తిరగరాసి ఆది సింహాద్రులు ఇచ్చేశారు. ఆయనకేం పెద్ద కొత్త కాదు ఇది. బట్ ఆయన సక్సెస్లో నేను కూడా ఒక భాగమైనందుకు నాకు చాలా ఆనందంగా ఉందని. అండ్ మీ బలం ఎప్పుడు ఆయన దగ్గర ఉండాలి. ఎందుకంటే ఎప్పుడు ఏదో కొత్తది ట్రై చేద్దాం అని చెప్పి అడుగుతుంటారు ఎప్పుడు. అంటే సినిమా లేనప్పుడు సాయంత్రం పూటల ఏం తొగిపోతే నేను ఆయన దగ్గరికి వెళ్ళి అప్పుడు ఎక్కువగా సినిమాల గురించి కథల గురించి ఆయన మాట్లాడినట్టు ఎవరు మాట్లాడటం నేను చూడలేదు నేను. సో చాలా ఎక్కువగా కథల గురించి విశ్లేషిస్తుంటారు, కొత్త ఐడియాస్ గురించి మాట్లాడుతుంటారు అన్నయ్య. బట్ ఎక్కడో డెఫినెట్గా ఫ్యాన్స్కి నచ్చాలి అని ఎక్కువగా తప్పిస్తుంటారు ఆయన. సో మన టెంపర్ నుంచి ఆయన ఒక చిన్న రూట్ మార్చారు, అది మీకు నచ్చుతుంది. సో మీ బలం ఇలాగే ఉండాలి ఆయన పక్కన. ఆయన కొత్తవి ట్రై చేస్తే మీరు ఇంకా ఎంకరేజ్ చేస్తే ఆయన జనతా గ్యారేజ్లు బోల్డ్ చేస్తారు, ఆయన నాన్నకు ప్రేమతోలు బోల్డ్ చేస్తారు, ఆయన టెంపర్లు బోల్డ్ చేస్తారు ఆయన. సో మీ బలం ఎప్పుడు ఇలాగే ఉండాలి. ఆయన కొత్తగా చేస్తే మీరు ఇలాగే ఆయన వెన్నంటే ఉండాలి. ఇంతకంటే పెద్ద విజయాలు చూస్తాం మనం అందరం. అండ్ మరొక్కసారి తెలుగు ప్రేక్షకులందరికీ ఇంత పెద్ద విజయం చేయించినందుకు నా ప్రతి అటెంప్ట్ని, నా ప్రతి ప్రయత్నాన్ని ఇంత పెద్ద విజయం అందిస్తున్న అందరికీ స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటూ జై హో జనతా. థ్యాంక్ యూ. జై హో శివ గారు, జై హో. నవీన్ గారు, వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్, నవీన్ గారు మాట్లాడతారు. వారి స్పందన ఆన్ దిస్ బిగ్ హిట్ తెలియచెప్తారు. అందరికీ నమస్కారం అండి. నాకు మాట్లాడాలంటే కొద్దిగా టెన్షన్ అలవాట్లేదు. బట్ మొన్న ఎవరో చెప్పారు, అరే 2 సూపర్ హిట్లు వచ్చిందో కూడా మాట్లాడకపోతే మళ్ళీ ఈ అవకాశం ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు రావు, అందుకని మాట్లాడమంటే మాట్లాడుతున్నాను. ఐ వాంట్ టు థ్యాంక్ ఎన్టీఆర్ గారు, శివ గారు ఫర్ గివింగ్ అస్ దిస్ మూవీ. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ ఎంటైర్ టీమ్ ఆఫ్ జనతా గ్యారేజ్. అండ్ ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకి స్పెషల్ థ్యాంక్స్ అండి. అండ్ మళ్ళీ ఎన్టీఆర్ గారు, శివ గారు ఇద్దరు మళ్ళీ మా బ్యానర్లో సినిమాలు చేయాలని కోరుకుంటున్నాం మీ అందరి తరఫున. థ్యాంక్ యూ. ఎస్, శివ గారు చాలా సినిమాలు తీయాలి, మీరు మంచి సినిమాలు చేయాలి, అండ్ ఎన్టీఆర్ గారు అందులో కనిపించాలి. ఎన్టీఆర్ గారు మాట్లాడే ముందు ఎన్టీఆర్ ఫ్యాన్స్ వారిని ఈ సక్సెస్ సందర్భంగా గార్లెండ్తో సత్కరించాలనుకుంటున్నారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్, ద హోల్ టీమ్, కొరటాల శివ గారు, అలాగే ప్రొడ్యూసర్స్ని కూడా ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. దిస్ ఇస్ స్పెషలీ ఫర్ ద బ్రదర్స్ కళ్యాణ్ రామ్ గారు అండ్ ఎన్టీఆర్ గారు. ఇద్దరి కాంబినేషన్లో త్వరలో ఒక సినిమా వస్తే బాగుంటుంది, ఏమంటారు? ఎవ్వరు వీరెవరు, ఎవరికి వరుసకు ఏమవరు, అయినా అందరి బంధువులు. జయ హో జనతా. ఒక్కరు కాదు 7 దేవుడు పంపిన సైనికులు, సాయం చేసే సాయుధులు. Dream Miracle Media, DMM, South India's biggest marketing company, presents the successful celebrations of Janata Garage powered by LIC, Chocolate Boy Group, Yes Mart, Kala Mandir, associate sponsors, Gilmore, Kalasa Foundation, Subhagruha, Bus TV, and event is organized by Ayodhya Media. జనతా గ్యారేజ్ సినిమాతో హ్యాట్రిక్ కొట్టిన మన ఎన్టీఆర్, టెంపర్, నాన్నకి ప్రేమతో, అండ్ ఇప్పుడు జనతా గ్యారేజ్. వీఆర్ ఆల్ హ్యాపీ. మరి తన హ్యాపీనెస్ విందాము. పదమూడేళ్ళైంది. నాకు ఆడియో ఫంక్షన్లో చెప్పాను,
ఏదో వెలుగు, ఒక వెలుగు కనిపిస్తుంది అని. బహుశా ఆ వెలుగు జనతా గ్యారేజ్ అనేమో అని ఆ రోజు చెప్పాను నేను ఈ మాట. ఈ సినిమా సెప్టెంబర్ 1వ తారీఖు రిలీజ్ అయినప్పుడు నేను రకరకాలు షోలు జరుగుతున్నాయి. రకరకాలు థియేటర్లో నుంచి చాలామంది చూసిన వాళ్ళు ఫోన్ చేసి, ఒక్క నిమిషం మా మాట్లాడేప్పుడు ఒకసారి వినండి, మీరు వినండి ఒకసారి. నేను మాట్లాడేది మీ గురించే మాట్లాడుతున్నా, ఒక్క నిమిషం అండి. రకరకాల రిపోర్ట్స్ వచ్చినప్పుడు కాసేపు అంటే ఏం మాట్లాడాలో, దానికి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు. శివ మీద నేను పెట్టుకున్న నమ్మకం తప్పవదే, ఈ కథ మీద పెట్టుకున్న నమ్మకం తప్పవదే, మీకు నేను ఇచ్చిన మాట తప్పవదే అని ఎంతసేపు నాకు తెలిసి చాలా మదన పడిపోయాను. కానీ అదే రోజు ప్రేక్షక దేవుళ్ళ దగ్గర నుంచి, అభిమాన సోదరుల దగ్గర నుంచి ఆ రిపోర్ట్లు వింటూ ఉంటే, అంటే ఇన్నేళ్ళు పట్టిందా నాకు మీలో ఈ ఆనందాన్ని చూడడానికి, ఇన్నేళ్ళు పట్టిందా నాకు? ఈరోజు ఇంతకంటే నాకు కావాల్సింది ఏమీ లేదు. జనతా గ్యారేజ్ వల్ల మీ అందరి మొహాల్లో ఆనందం చూడగలిగాను, మీ అందరి కళ్ళల్లో ఆనందం చూడగలిగాను. మా అమ్మ నాన్నలకి ఈ జనతా గ్యారేజ్ ద్వారా వాళ్ళ పుట్టినరోజు నాడు ఒక గిఫ్ట్ ఇవ్వగలిగాను. ఎన్నోసార్లు నేను అన్న చాలాసార్లు మాట్లాడుకున్నాం, ఏంటన్నా బాధగా ఉంది అంటే, విజయాలు దక్కుతున్నాయి, విజయాలు వస్తున్నాయి, కానీ ఈ విజయం కోసమే నేను ఎన్నేళ్ళు ఆగానో నాకు తెలుసు. నా వెనకాల నా మీద నమ్మకం పెట్టుకొని ఎన్నేళ్ళు ఆగారో మీ అందరికీ తెలుసు. ఈరోజు మీ అందరి ముందు తలెత్తుకొని తిరిగేలా చేసిన మా జనతా గ్యారేజ్, మా దర్శకుడు కొరటాల శివ గారికి ఆ జన్మాంతం రుణపడిపోయి ఉంటాను. థ్యాంక్స్ శివ. నా మీద నా అభిమానులు పెట్టుకున్న నమ్మకాన్ని ఈరోజు నిజం చేశారు. ఆ ఆనందం మాటల్లో చెప్పలేనంత ఆనందాన్ని మా అందరికీ కలుగజేశారు. థ్యాంక్స్ అలాట్ శివ. ఎప్పటికీ ఈ విజయం ఎప్పటికీ మా అభిమానుల సోదరుల గుండెల్లో, మా గుండెల్లో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోయే విజయం ఇది. థ్యాంక్ యూ శివ. చాలా మాట్లాడదాం ఉంది, కానీ అంటే చాలా మీ అందరి ముందు వ్యక్తపరచలేని ఎమోషన్స్ చాలా ఉన్నాయి. అంటే ఏడుపు ఆపుకుంటున్నాను ఒకవైపు, ఆనందంతో వచ్చే ఏడుపై ఆపుకుంటున్నాను ఒకవైపు. ఈ జీవితానికి, ఈ జన్మకి ఇది చాలు. మీ అందరినీ ఆనంద పెట్టడమే నా ముఖ్య ఉద్దేశం. ఒక తల్లి బిడ్డలం కాదు, రక్తం పంచుకొని పుట్టలేదు, కానీ అభిమానం అనే ఒక బంధం మిమ్మల్ని నన్ను ఇలా కలిపి ఈరోజు నన్ను గుండెల మీద పెట్టుకొని మీ అందరూ ఇంత ప్రేమని, ఇంత ఆప్యాయతను పంచుతున్నారంటే అది నా తల్లిదండ్రులు నాకు ఇచ్చిన ఈ జన్మ అదృష్టం. ఒక మహా మనిషి కుటుంబంలో పుట్టడం నేను చేసుకున్న రెండో అదృష్టం. మనందరి ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు గారు. ఆయన చల్లని చూపు ఎల్లప్పుడూ మనందరి మీద ఉండాలని,
మీ అందరి చల్లని చూపు ఎల్లప్పుడూ నా మీద, మా కుటుంబం మీద ఉండాలి అని మీ అందరినీ వేడుకుంటున్నాను. ఈ జనతా గ్యారేజ్ విజయం ఒక కొత్త ఊపిరినిచ్చింది, ఒక కొత్త ఆనందాన్ని ఇచ్చింది. బ్రతికినంత కాలం మిమ్మల్ని ఆనందింప చేయడానికే బ్రతుకుతానని మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను. బ్రతికినంత కాలం ఇలాగే మీ ప్రేమని, మీ ఆప్యాయతని పొందుతూనే బతకాలని ఆ దేవుడిని మనసారా వేడుకుంటున్నాను. ఈ విజయాన్ని మాకు అందజేసినటువంటి మా జనతా గ్యారేజ్ సాంకేతిక నిపుణులందరికీ, ఆర్టిస్టులందరికీ, మీడియా ప్రతినిధులందరికీ, పాత్రికేయ మిత్రులందరికీ ఇంకొకసారి నా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ సినిమాని జనతా గ్యారేజ్ అని ఏ రోజైతే మేము ఆ పేరు పెట్టుకున్నామో, ఈరోజు ఇది మా విజయం కాదండి, ఇది జనతా విజయం. ప్రజలు, ప్రేక్షకులు, అభిమాన సోదరులు మీ అందరూ ఈ సినిమాని మీ గుండెకి దగ్గరగా పెట్టుకొని ఈరోజు మా అందరినీ తలెత్తుకునేలా చేసినందుకు మీ అందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేసుకుంటున్నాను. థ్యాంక్స్ అ లాట్. ఇంకో జన్మంటూ ఉంటే మళ్ళీ మీ ప్రేమ ఆప్యాయతలు పొందాలి అని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటూ, జై ఎన్టీఆర్. థ్యాంక్ యూ. మొత్తం ఇండస్ట్రీ మీ గురించే మాట్లాడుతుంది మేడం. గ్యారంటీగా నెక్స్ట్ శ్రీదేవి మీరే మేడం. సినిమాలు మేము చూస్తాం, నా మొహానికి అందం అంటుకుంది, అందం తుడుచుకుంటే పోదు, వగేరా వగేరా. ఇదేమి గారడి, ఇదేమి తాకిడి, భలేగా ఉందిలే